Hello, I am DB Prakash, Director, Institute of Practical Accountancy. Institute of Practical Accountancy started in 1993 and actually what is the purpose of the starting the organization is that in case of it is a employment generation course. We have been training fresh commerce graduates, fresh MBAs, MComs. Once they do their college education, when they want to go for jobs, they are asking for working experience. అందుకోసమనే ఇందులో దిస్ కోర్స్ ఈజ్ లైక్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఈ కోర్సు 1993 నుంచి ఇంతవరకు 30,000కు పైగా ట్రైనింగ్ ఇచ్చామండి. ఇందులో 21 years to 60 years పర్సన్స్ కూడా జాయిన్ అవుతుంటారు. ఇంకొకటి కూడా ఏమిటి, ఈ దానిల ద్వారా ఈ కోర్సులో ఇది ఒక మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ కోర్స్, మల్టిపుల్ ఆపర్చునిటీస్ అన్నమాట. ఎలాగంటున్నామంటే ఇప్పుడు అకౌంటెన్సీలో, ఫైనాన్స్ అండ్ అకౌంటెన్సీలో ఉద్యోగ అవకాశాలు అదే అంటుంటారు. ఇప్పుడు ఈ కాలంలో ఎంఎన్సీ కంపెనీలు అంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటారు, జిఎస్టీ ప్రాక్టీషనర్, జిఎస్టీ కన్సల్టెంట్, జిఎస్టీ అకౌంటెంట్, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటెంట్, ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్, సాఫ్ట్వేర్ అకౌంటెంట్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, అకౌంటెంట్ ఇన్ ఏ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, అందుకే ఇండస్ట్రియల్ అకౌంటెంట్, ఇలాగా పేరోల్ అకౌంటెంట్. కాబట్టి ఇందులో జాబ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయండి. అండ్ ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఫారిన్లో కూడా మా వాళ్ళు ఉంటున్నారు. ఈ కోర్సు చేసి చాలామందికి ఫారిన్లో కూడా ఉద్యోగ అవకాశాలు బాగా వచ్చాయండి. ఇట్ ఈజ్ అందుకే మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ కోర్స్ అని అంటామంట. ఎనీథింగ్ ఇన్ అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్ ఇట్ ఈజ్ అవర్ కోర్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ అని అంటామండి. ఇది బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, other graduates, engineering graduates, MBA, like other than BCom, కామర్స్ గ్రాడ్యుయేట్స్, అదర్ దాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్, మీకు అందరికీ కూడా ఏమి అని అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే అండి, దట్ ఈస్ హౌ టు చూజ్ వాట్ ఈస్ ద క్యారియర్ ఆప్షన్స్, విచ్ లైన్ ఈజ్ బెటర్. క్యారియర్ ఆప్షన్స్ అని అన్నప్పుడు నేను అకౌంటెంట్గా, సపోజ్ ఇఫ్ యూ గో యాజ్ అ ఫైనాన్షియల్ అకౌంటెంట్గా ఏ జాబ్స్ ఉంటాయి, లేకుంటే మెటీరియల్ అకౌంటింగ్కి వెళ్ళాలా, లేకుంటే ట్యాక్స్ ప్రాక్టీషనర్గా వెళ్ళాలా, లేకుంటే ఫారిన్ జాబ్స్కి వెళ్ళాలా, ఇది అన్నప్పుడు ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ సార్ట్ ఆఫ్ ఏ డిఫికల్ట్ డెసిషన్ మేకింగ్. క్యారియర్ ఆప్షన్, క్యారియర్ ప్లానింగ్, వాట్ ఆర్ ద క్యారియర్ ఆప్షన్స్. ఇందులో మీకు చెప్పడం ఏమంటున్నానంటే, ఫ్యూచర్ ఈజ్ యువర్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్. ఫ్యూచర్ ఈజ్ యువర్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అని ఎవరన్నారు? చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పింది. ఫ్యూచర్ బికాజ్ నౌ సో మచ్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్, సో మచ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఒకనొకప్పుడు ఓన్లీ లక్షల్లో అని చెప్పేటప్పుడు ఇప్పుడు 1,000 కోట్లలో ఇది టర్న్ ఓవరు బిజినెస్ జరుగుతోంది. కాబట్టి వీటికి అంతటికీ అకౌంటింగ్ కావాలంటే అకౌంటెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్యారియర్ ఆప్షన్లో మీకు చెప్పాల్సింది ఏమనంటే, వాట్ ఈజ్ ద ఆప్షన్ అంటే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ జాబ్స్లో మీకు కానీ వెళ్తే గిన ఇందులో క్యారియర్ ఆప్షన్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి. వీటికి ఈ కోర్సు ద్వారా, మా కోర్సు ద్వారా కూడా మీకు మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి. సో మెనీ కంపెనీస్ కూడా మాకు కాంటాక్ట్ అవుతుంటారండి. మా క్యాండిడేట్లు కావాలా, అకౌంటెంట్లో అకౌంట్ క్యాండిడేట్స్ ఉంటే గిన పంపండి, వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి అది అని. ఈ యొక్క క్యారియర్ ఆప్షన్స్లో అదే అంటున్నాను, గ్లోబల్ అకౌంటెంట్ కోర్స్ ఈజ్ బెస్ట్ క్యారియర్ ఆప్షన్ ఫర్ యువర్ ఫ్యూచర్, విచ్ ఈజ్ విత్ ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. ఇందులో ఎలాంటి జాబ్స్ అంటున్నానా, ఇప్పుడు ఇఫ్ యూ బికమ్ ఏ అకౌంటెంట్ అన్నప్పుడు అండి, ఈ యొక్క గ్లోబల్ అకౌంటెంట్ కోర్సులో ఏమేమి ఉంటాయంటే ప్రాక్టికల్ అకౌంటింగ్. ప్రాక్టికల్ అకౌంటింగ్ అంటే ప్రాక్టికల్గా అకౌంటెంట్ అనే అతను కంపెనీలో ఎలాగ పని చేయాలో అలాగ మొత్తం అంతా A to Z అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాక్టికల్ ప్రొసీజర్స్ ఇన్ అకౌంటెన్సీ. అంటే ఏదంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ, సర్వీస్ ఆర్గనైజేషన్స్, వాటికి సంబంధించి కూడా అది మొత్తం ట్రైనింగ్ అది ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ప్రాక్టికల్ ఫైనాన్స్, హౌ టు రేజ్ ద ఫైనాన్సెస్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫైనాన్సెస్, వాట్ ఆర్ ద క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్, అకౌంటింగ్, ఇవన్నీ కూడా ఇది కూడా అందుకే ఇది MBA వాళ్ళకు కూడా, బీకాము, ఎంకాము వీళ్ళకందరికీ కూడా చాలా బాగుంటుంది. అందుకోసమనే ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎనీ కంపెనీలో ఉన్నప్పుడు ఇది చాలా ఎసెన్షియల్ సబ్జెక్ట్
ఫర్ అన్ అకౌంటెంట్. నెక్స్ట్ థింగ్ ఈజ్ దాట్ యూ హ్యావ్ పేరోల్ అకౌంటింగ్, అది కూడా చెప్పాం. పేరోల్ అకౌంటింగ్ అంటే సాలరీస్ అకౌంటింగ్ అని కూడా. నెక్స్ట్ ఈజ్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇది కూడా ఉంటుందండి, ప్రాక్టికల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ప్రాక్టికల్ లైక్ నెక్స్ట్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఈ కోర్సు చేసినప్పుడు ప్రాక్టికల్ అకౌంటింగ్ అండ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మేము మీకు ఎలాగ ట్రైన్ చేస్తామంటే విత్ అవర్ కోర్స్ యూ కెన్ వర్క్ ఇన్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. అందుకే ఈ కోర్సు చేసి మా వాళ్ళు త్రూఅవుట్ the worldwide, you name Singapore, you name UK, you name New Zealand, America, so many countries lo kuda villandaru kuda, Australia and Dubai lonchi kuda, and Dubai, so many countries vallu kuda vachi, I mean they have some of the foreigners, they were our students, and our certificates are accepted by foreign embassies kuda. చాలా బాగుండే, ఐ మీన్ మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయండి ఫారిన్కి సంబంధించి. ఇంకా ఇండియాలో ఈ కోర్సు ద్వారా అంటే బికాజ్ నౌ బూన్ ఈజ్ దట్ జిఎస్టీ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు బాగా ఇప్పుడు కల్పించబడ్డాయండి. ఎందుకంటే ఒకానొకప్పుడు అకౌంటెంట్ అంటే హైదరాబాద్లోనో లేకుంటే ఈ హ్యాస్ టు వర్క్ ఇన్ బెంగళూరు అకౌంటెంట్, ఈ కెనాట్ గో టు హైదరాబాద్ అకౌంటెంట్. ఎందుకంటే కొన్ని సబ్జెక్టులు స్టేట్ యాక్ట్లు అనేది, స్టేట్స్ యాక్ట్స్ వర్ డిఫరెంట్. ఇప్పుడు 3 యాక్ట్లు ఏమంటున్నామండి, జిఎస్టీ, సర్వీస్ ట్యాక్స్, వాట్ 3 కలిపి ఒకే యాక్ట్ ఉంది. కాబట్టి వన్ నేషన్ వన్ ఇండియా అని త్రూఅవుట్ ద కంట్రీ యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ట్యాక్స్, దట్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో. అందువల్లనే ఇట్ ఈజ్ నౌ ద కోర్స్ ఈజ్ హెల్పింగ్. ఎక్కడైనా కూడా ఇండియాలో కాదు, ఫారిన్లో కాదు, ఎనీవేర్ యూ కెన్ గెట్ ద జాబ్స్. అందువల్ల అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ అనేది మంచి గుడ్ ఫైనాన్షియల్ ఆప్షన్. ఇంకొకటి కూడా ఏమంటున్నానంటే మీకు ఎందుకు ఇది ఆప్ట్ చేయాలి, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ పర్సన్స్ కానీ, ఇంజనీర్స్ కూడా. ఇప్పుడు కొంతమంది ఇంజనీర్స్ ఉంటారండి, వీళ్ళకి ఇంజనీర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు, యాక్చువల్లీ ఇంజనీర్ అనే అతను టెక్నికల్ పర్సన్, హీ నోస్ ద టెక్నికల్, బట్ హీ షుడ్ ఆల్సో నో అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ టు రన్ ద కంపెనీ. అందుకే చాలామంది బీటెక్ వాళ్ళు ఎంబీఏలో కూడా జాయిన్ అవుతుంటారు. కాబట్టి ఇఫ్ జాయిన్ ఇన్ ఎంబీఏ ఆర్ నాట్, దిస్ కోర్స్ ఆల్సో ఈజ్ లైక్ ఏ సప్లిమెంట్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అందువల్ల ఈ కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఇంకా చెప్పాలి అని అంటే ఎంబీబీఎస్ డాక్టర్ వాజ్ అవర్ స్టూడెంట్. ఆయన ఎందుకు అని అంటున్నానంటే దాని ద్వారా అతని యొక్క ఓన్ దిస్ హాస్పిటల్ అకౌంట్స్, ట్యాక్సేషన్ అంతా చూసేవాడు అనమాట. అందుకోసమని అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ ఈజ్ ద బెస్ట్ క్యారియర్ ఆప్షన్ ఫ్రమ్ 21 years to 60 years పీపుల్. అండ్ ఈ కోర్సు ద్వారా ఏమి అని అంటే యూ కెన్ గెట్, it will help, it has got a job help also. You can go to our website www.ipaindia.net, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. థ్యాంక్ యూ. మీకు ఈ కోర్సు గురించి చెప్పాం కదండి. యాక్చువల్లీ ఈ కోర్సుకి ఇందులో బ్యాచెస్, యాక్చువల్లీ ఇది ఒక షార్ట్ టర్మ్ కోర్స్ అనమాట. ఈ కోర్సులో బ్యాచెస్ మార్నింగ్ 7 to 9, 10 to 1, 4 to 6, 6 to 8 అలాగా 4 బ్యాచెస్ ఉంటున్నాయండి. ఇందులో ఇది 3 months కోర్స్ అనమాట. 3 months పార్ట్ టైం కోర్స్. అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్కి దేవ్ గాట్ ఏ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అండ్ సో మెనీ బీకామ్, ఎంకామ్, ఎంబీఎస్ వీళ్ళు అందరూ కూడా ఇది జాయిన్ అవుతుంటారు. అదర్ దాన్ ఎంబీఎస్ కూడా అదర్ దాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా జాయిన్ అవుతుంటారు. ఈ కోర్సుకి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పామన్నమాట ఎన్నెన్ని రకాలుగా ఈ యొక్క జాబ్స్ ఉంటాయని. అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే వన్స్ యూ విజిట్ అవర్ ఆఫీస్ అండి, ఈ దాని ద్వారా మీకు మొత్తం ఈ యొక్క కోర్సు అవేర్నెస్. డోంట్ జాయిన్ ద కోర్స్. ఇంకొకటి కూడా ఏమంటామంటే జాయిన్ కావద్దండి. ఎప్పుడు జాయిన్ అవ్వాలి, పూర్తి అవగాహన వచ్చి అందరితో యూ కెన్ అటెండ్ అవర్ డెమో క్లాసెస్ ఆల్సో. అది వచ్చాకనే మా నుంచి జాబ్ హెల్ప్ అనేది కూడా ఉంటుందండి. అండ్ మై నంబర్ ఈజ్, అవి మా యొక్క వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చాము, www.ipaindia.net.
అండ్ అవర్ ఆఫీస్ ఈజ్ అట్ ప్యారడైజ్ సర్కిల్ సికింద్రాబాద్. ఆఫీస్ నంబర్స్ కూడా ఇచ్చాము స్క్రీన్ పైన. యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అస్.